హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ క్లాసెస్. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 10.2లోని రిమైనింగ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. చాప్టర్ 10లోని 10.2 ఎక్సర్సైజ్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ 5 నుంచి రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని చూడబోతున్నాం. ఎలా చేయాలనేది. ప్రూవ్ దట్ ద పర్పెండిక్యులర్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద టాంజెంట్ టు ఎ సర్కిల్ పాసెస్ త్రూ ద సెంటర్. సో ఏమన్నాడంటే ప్రూవ్ దట్ ద పర్పెండిక్యులర్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద టాంజెంట్ టు ఏ సర్కిల్. ఒక సర్కిల్ కు ఒక టాంజెంట్ వేస్తే ఆ టాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పాసెస్ త్రూ ది సెంటర్. ఇక్కడ పర్పెండిక్యులర్ వేస్తే అది సెంటర్ నుంచి పోతుందని ప్రూవ్ చేయాలి. ఈ పర్పెండిక్యులర్ ఏమవుతుంది, ఈ సెంటర్ ఓ అనుకుందాం, ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అనుకుందాం, ఇక్కడ టాంజెంట్ ఏబి అనుకుందాం. సో ఒక టాంజెంట్ వచ్చేసి ప్రూవ్ దట్ ది పర్పెండిక్యులర్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ది టాంజెంట్. ఈ పర్పెండిక్యులర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ది టాంజెంట్ కు ఇక్కడ పర్పెండిక్యులర్ వేస్తే ఈ పర్పెండిక్యులర్ ఖచ్చితంగా దేనిలోంచి పోతుంది, పాసెస్ త్రూ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్ నుంచి పోతుందని ప్రూవ్ చేయాలి. సో ఇది ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఇది కాకుండా వేరేది ఇంకోటి పర్పెండిక్యులర్ ఉందని తీసుకుంటాం. ఈ విధంగా అంటే సెంటర్ నుంచి పోతుందో లేదో మనకు తెలియదు కాబట్టి పి నుండి ఇంకో లైన్ ఉంది, అది పర్పెండిక్యులర్ ఉంది ఇక్కడికి అనేది తీసుకుందాం. పిఎక్స్ అనుకుందాం. పిఎక్స్ అనేది పర్పెండిక్యులర్ అనుకున్నాం. హియర్ ఓ ఇస్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్. O is the center of the circle. AB is the tangent to the circle. ఇక్కడ AB అనేది tangent touches the circle at point P. P అనే పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. OP రేడియస్. O నుండి P కు ఉండేది సర్కిల్ కు రేడియస్ అవుతుంది. అర్థమైంది కదా. ఇది టాంజెంట్, ఈ సెంటర్ నుంచి టాంజెంట్ పైకి వేసే సర్కిల్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుంది మనకు తెలుసు. టాంజెంట్ రేడియస్ ఎంత యాంగిల్ చేస్తుంది, 90 degrees యాంగిల్ చేస్తుంది. టాంజెంట్ మేక్స్ 90 degrees యాంగిల్ విత్ ద రేడియస్ అనేది తెలుసు మనకు. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుందంటే ఓపిఏ యాంగిల్, ఓపిఏ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది పర్పెండిక్యులర్. సపోజ్ మనం ఏం తీసుకోవాలి ఇప్పుడు, పిఎక్స్ ఈజ్ ఎ పర్పెండిక్యులర్ ఫ్రమ్ పి. పిఎక్స్ అనేది ఒక పర్పెండిక్యులర్ అనుకుందాం. పిఎక్స్ అనేది పర్పెండిక్యులర్ అయితే ఎక్స్ అనేది ఇక్కడి నుంచి పోతుందనే ప్రూవ్ కావాలి. సో పిఎక్స్ ఇస్ ఏ పర్పెండిక్యులర్ అంటే అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏపిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 90 అవుతుంది. పిఎక్సే పర్పెండిక్యులర్, ఇది కాదనుకుంటే ఏపిఎక్స్ ఎంత అవుతుంది, 90. అంటే ఈ రెండు ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ ఏమేమి ఈక్వల్ అవుతాయి, ఓపిఏ ఏపిఎక్స్ రెండు కూడా ఎంత అవుతాయి, ఈక్వల్ అయిపోతాయి. ఇక్కడ ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఓపిఏ ఏపిఎక్స్ రెండు ఈక్వల్ కావాలంటే ఖచ్చితంగా ఈ లైన్ ఉండాలి. దేర్ఫోర్ పిఎక్స్ passes through O. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ కావాలి అంటే ఏది, ఏపిఓ ఇక్కడ ఉండే యాంగిల్ ఏపిఎక్స్ రెండు ఈక్వల్ ఉండాలంటే ఈ లైన్ ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా. ఈ లైన్ ఇక్కడ ఉంటేనే దీంట్లోంచి పాస్ అయ్యేది. 90 degrees రెండు 90 degrees యాంగిల్ ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏపిఓ 90 అంటే ఇంకోటి ఏపిఎక్స్ కూడా 90 అవుతుంది అంటే ఇక్కడే ఎక్స్ ఉంది, ఓలోంచి పోయేదే ఎక్స్ అనేది క్లియర్.
దెర్ఫోర్ పిఎక్స్ పాసెస్ త్రూ ఓ. పిఎక్స్ అనేది ఖచ్చితంగా ఓలోంచి పోవాలి, లేకపోతే రెండు 90 ఉండవు. రెండు 90 డిగ్రీస్ యాంగిల్ అంటే అక్కడి నుంచే పోయేదే ఉంటుంది ఖచ్చితంగా, కాబట్టి పిఎక్స్ పాసెస్ త్రూ ఓ. దెర్ఫోర్ క్వశ్చన్లో ఉండేది రాసేయండి. పర్పెండికులర్ at the point of contact of tangent passes through center. సెంటర్ అంటే ఇక్కడ ఓ. ఖచ్చితంగా 90 డిగ్రీస్ యాంగిల్ ఉండేటి, అంటే ఇక్కడ ఫామ్ అయ్యే పి దగ్గర ఫామ్ అయ్యే 90 డిగ్రీలు రెండు ఫామ్ కాలేవు. ఏపిఓ 90 అయితే ఏపిఎక్స్ కూడా 90 కావాలి అంటే ఖచ్చితంగా ఎక్స్ కూడా దీంట్లోంచే పోతూ ఉండాలి. అంటే ఏ పిఎక్స్ అనేది ఏమవుతుంది, ఓ నుంచి పాస్ అవుతుంది అనేది క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The length of a tangent from a point at a distance 5 centimeters from the center of the circle. సో ఒక సర్కిల్ ఉంది, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్ వేసినారు. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్, ఇది సర్కిల్ సెంటర్, ఇది రేడియస్. ఈ డిస్టెన్స్ ఎంత ఉందంటే 5 యూనిట్స్ ఉందని ఇచ్చాడు. 5 యూనిట్స్, సెంటీమీటర్స్ ఇచ్చాడు, 5 సెంటీమీటర్స్. క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ 4 సెంటీమీటర్స్, డిస్టెన్స్ 5 సెంటీమీటర్స్ సెంటర్ నుండి. బయట పాయింట్ పి అనుకుందాం, ఇక్కడికి ఏకి వేసాడు అనుకుందాం. ది లెంత్ ఆఫ్ ఎ టాంజెంట్ ఫ్రమ్ ఎ పాయింట్ ఏ, ఇక్కడ ఉంది ఏ, టచ్ అయిన పాయింట్ పి అనుకుందాం. టాంజెంట్ ఫామ్ కావడానికి టచ్ అయిన పాయింట్ పి అనుకుందాం. ఇక్కడ ఖచ్చితంగా 90 డిగ్రీస్ ఉంటుంది. పైథాగరస్ థీరం వాడతాం. అర్థమైందా? పైథాగరస్ థీరం వాడదాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇచ్చినాడు క్వశ్చన్లో. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏపీ is equal to 4 centimeters. Distance of point A from center AO 5 centimeters ఇచ్చాడు. పాయింట్ ఏ వచ్చేసి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది క్వశ్చన్లో ఇచ్చేసాడు. దాని తర్వాత ఓపి ఇస్ ద రేడియస్. మనం కనుక్కోవాల్సింది ఓపీనే యూజింగ్ పైథాగరస్ థీరం. ఇన్ ట్రయాంగిల్ ఏపీఓ. ఈ ఏపీఓ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంను వాడదాం. పైథాగరస్ థీరంలో లాంగెస్ట్ సైడ్ ఇక్కడ ఏఓ, ఏఓ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్. ఏఓ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ అవుతుంది. ఏఓ 5 ఉంది మన దగ్గర, 5 స్క్వేర్. ఓపీ రేడియస్ తెలియదు, అండ్ ఏపీ 4 ఉంది, 4 స్క్వేర్. 5 5s are 25, 4 4s are 16. సో ప్లస్ 16 ఇటు సైడ్ వస్తే మైనస్ 16 అవుతుంది. 25లో 16 తీసేస్తే 9. స్క్వేర్ ఇటు సైడ్ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 9, 9కు రూట్ 3. సో ఓపీ వచ్చేసింది 3 సెంటీమీటర్స్. ఓపీనే మనం ఏమని పిలుస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే డిస్టెన్స్ రేడియస్. సో రేడియస్ ఆఫ్ సర్కిల్ ఇజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ వచ్చింది రేడియస్. కనుక్కోమనేది కూడా మనకు రేడియసే కనుక్కోమన్నాడు, కాబట్టి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఇస్ 3 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, అంటే సేమ్ సెంటర్ ఉండే సర్కిల్స్ మనం కాన్సెంట్రిక్ అంటాం. ఒకే సెంటర్ ఉండే సర్కిల్స్. ఒకదాని రేడియస్ 5 ఉంది, ఒకదాని రేడియస్ 3 ఉంది. అంటే ఒక చిన్న సర్కిల్, 3 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే సర్కిల్ ఒకటి,
ఇంకొకటి 5 సెంటీమీటర్స్ రేడియస్ ఉండే ఇంకో సర్కిల్. సో ఒకటి 3 సెంటీమీటర్స్ ఉండేది, ఇంకొకటి 5 సెంటీమీటర్స్ ఉండేది. రఫ్ డయాగ్రామ్ వేస్తున్నాను. సో దీని రేడియస్ 3, చిన్న సర్కిల్ది. పెద్ద సర్కిల్ రేడియస్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉంది. ఇక్కడ రాస్తాను. దీనికి ఏం వేస్తాడంట? ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. పెద్ద సర్కిల్ కు కార్డ్ వేశారు ఇక్కడ. ఈ పెద్ద సర్కిల్ కు కార్డ్ చిన్న సర్కిల్ కు టచ్ అయ్యేటట్లు వేశారు. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేదాన్ని రేడియస్ అంటాం. చిన్న సర్కిల్ రేడియస్ ఇది. ఇది పెద్ద సర్కిల్ రేడియస్. చిన్న సర్కిల్ సెంటర్ నుంచి ఇక్కడికి ఉండే చిన్న సర్కిల్ రేడియస్ ఎంత ఇచ్చాడు? ఇది 3 సెంటీమీటర్స్. సో ఇది వచ్చేసి పెద్ద సర్కిల్ రేడియస్ 5 సెంటీమీటర్స్. సెంటర్ ను ఓ అనుకుందాం, ఏబి కార్డ్ అనుకుందాం. ఇక్కడ ఉండే మిడ్ పాయింట్ ను ఎం అనుకుందాం. ఏబి ఏమనుకున్నాము? కార్డ్ ఆఫ్ ది లార్జర్ సర్కిల్. ఇదే మనం కనుక్కోవాల్సింది లాస్ట్ కు. తర్వాత ఓఎం is equal to radius of smaller circle. తర్వాత ఓఏ రేడియస్ ఆఫ్ లార్జర్ సర్కిల్. స్మాలర్ సర్కిల్ 3 సెంటీమీటర్స్ ఉంది. లార్జర్ సర్కిల్ 5 సెంటీమీటర్స్ రేడియస్. మనం కార్డ్ కనుక్కోవాలి, లెంత్ ఏబి కనుక్కోవాలి. ఇక్కడ రైట్ యాంగిల్ ఫామ్ అవుతుంది, మనకు తెలిసిందే. రేడియస్ టాంజెంట్ తో ఎప్పుడు రైట్ యాంగిల్ ను ఫామ్ చేస్తుంది. ఇక్కడ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ OMA using పైథాగరస్ థీరం. OMA ట్రయాంగిల్లో పైథాగరస్ థీరం వాడదాం. ఇక్కడ లాంగెస్ట్ సైడ్ ఓఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మిగిలిన రెండు సైడ్స్ ఏంటివంటే ఓఎం స్క్వేర్ ప్లస్ ఏఎం స్క్వేర్. మనకు ఓఏ 5 ఉంది, 5 స్క్వేర్. ఓఎం 3 సెంటీమీటర్స్, 3 స్క్వేర్. ఏఎం తెలీదు, అలాగే రాసుకుందాం. ఏఎం స్క్వేర్. 5 5s are 25, 3 3s are 9 ప్లస్ ఏఎం స్క్వేర్. ప్లస్ 9 ఇటు సైడ్ వస్తే -9 అవుతుంది. 25లో 9 తీసేస్తే 16. ఇక స్క్వేర్ ఇటు సైడ్ తెచ్చుకుంటే స్క్వేర్ రూట్ 16 కు స్క్వేర్ రూట్ 4. సో ఏఎం ఇజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఇది మిడ్ పాయింట్ అని తెలుసు మనకు. ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఏఎం ఎంబి ఈక్వల్. ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఎంబి. సో దట్ ఇంప్లైస్ ఎంబి కూడా ఎంత అవుతుంది? 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది ఎం అనేది మిడ్ పాయింట్. ఇక మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ది కార్డ్. లెంత్ ఆఫ్ ది కార్డ్ వచ్చేసి ఏ నుండి బి కదా. ఏ నుండి బికి ఉండే లెంత్ కావాలంటే ఏ నుండి ఎం నుండి బి యాడ్ చేయాలి. ఏఎం ప్లస్ ఎంబి యాడ్ చేస్తే టోటల్ లెంత్ ఏబి వస్తుంది. ఏఎం ఎంబి. ఏఎం ఎంత వచ్చింది మనకు? 4 సెంటీమీటర్స్ వచ్చింది. ఎంబి కూడా 4 సెంటీమీటర్స్. 4 + 4 8 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ ది కార్డ్, పెద్ద సర్కిల్కి ఉండే కార్డ్ చిన్న సర్కిల్ని టచ్ అవుతూ పోతుంది కదా, టాంజెంట్ ఫామ్ అయ్యేది. దాని లెంత్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండే లెంత్ 8 సెంటీమీటర్స్. జనరల్గా బిట్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 3 ఇక్కడ 5 ఉంటే ట్రిప్లెట్ తెలుసు కాబట్టి మనకు 3 4 5 వేసుకుంటాం. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 + 4 8 అని రాసేస్తాం డైరెక్ట్గా. సో ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా ఇది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు. సో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి బాగా. ఒక చిన్న సర్కిల్, ఒక పెద్ద సర్కిల్, రెండింటికి సేమ్ సెంటర్ ఉంది. కాన్సెంట్రిక్ అంటే సేమ్ సెంటర్ ఉండేటివి. ఒకదాని రేడియస్ 3, పెద్దదాని రేడియస్ 5. ఇక ఈ లెంత్ ఆఫ్ ది కార్డ్ కనుక్కోవాలి కాబట్టి ఇది 3 ఇది 5 అయితే పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఇది 4 అవుతుంది. ఇటు సైడ్ 4 అయితే ఇటు సైడ్ కూడా 4. 4 + 4 8. సో లెంత్ ఆఫ్ ది కార్డ్ ఎంత అవుతుందంటే 8 సెంటీమీటర్స్ అవుతుంది.
నెక్స్ట్ క్వశ్చన్. A quadrilateral ABCD is drawn to circumscribe a circle. ABCD అనే క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్ ఉంది, పైన వచ్చేసి క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబ్ అయింది. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఇది ఎక్స్టర్నల్ పాయింట్ అవుతుంది, ఇలా ఇలా టాంజెంట్స్ అయితే ఇది ఎక్స్టర్నల్ పాయింట్, సర్కిల్ పైకి ఇవి టాంజెంట్స్ చూడండి, సర్కిల్ పైకి టాంజెంట్, ఇక్కడ సర్కిల్ పైకి టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి వేసిన టాంజెంట్స్ ఇవన్నీ. ఎక్స్టర్నల్ పాయింట్, టాంజెంట్, టాంజెంట్, ఇది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది టాంజెంట్, ఇది టాంజెంట్. ఇక్కడ ఉండేది ఎక్స్టర్నల్ పాయింట్, ఇది టాంజెంట్, ఇది టాంజెంట్. టాంజెంట్ లెన్స్ ఎప్పుడు ఈక్వల్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీసిన టాంజెంట్వి ఎప్పుడు లెంత్ ఎలా ఉంటుంది, ఈక్వల్గా ఉంటాయి. లెంత్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్. ఇక్కడ ఎంత లెంత్ ఉందో ఇక్కడ అంత లెంత్ ఉంటుంది. కాబట్టి టాంజెంట్కు ఈ టాంజెంట్ లెంత్ ఈక్వల్, ఇక్కడ ఇక్కడ ఈక్వల్. కాబట్టి ఈ లెన్స్ అని ఈక్వల్ అని రాసుకుందాం ముందు మనం. ఎలా తెలిసింది? టాంజెంట్స్ drawn to a circle from an external point are always equal. టాంజెంట్స్ డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి వేసే టాంజెంట్స్ ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. సో ఏవేవి ఈక్వల్? ఇక్కడ ఇప్పుడు ఏ నుండి ఎస్ కు, ఏ నుండి పికి ఏపీ ఏఎస్ ఈక్వల్, ఏపీ ఇస్ ఈక్వల్ టు ఏఎస్. ఇక బి దగ్గర నుంచి వేసిన టాంజెంట్స్ బీపీ బీక్యూ, బీపీ ఇస్ ఈక్వల్ టు బీక్యూ. సి దగ్గర వేసినట్టువి సిఆర్ ఇస్ ఈక్వల్ టు సిక్యూ. డి దగ్గర వేసినట్టువి డిఆర్ ఇస్ ఈక్వల్ టు డిఎస్. అన్ని కవర్ అయిపోయాయి. ఏఎస్ ఏపీ ఈక్వల్, బీపీ బీక్యూ, సిక్యూ సిఆర్, డిఆర్ డిఎస్ ఈక్వల్. ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. 1 2 3 4, యాడింగ్ 1 2 3 and 4. ఇవన్నీ యాడ్ చేస్తే ఏపీ ప్లస్ బీపీ ప్లస్ సిఆర్ ప్లస్ డిఆర్ ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏఎస్ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ప్లస్ డిఎస్. యాడ్ చేసి చూడండి ఏపీ బీపీ. సో ఏపీని బీపీని ఈ రెండింటిని యాడ్ చేస్తే లైన్ కదా వచ్చేది, ఏబి వస్తుంది. అలాగే సిఆర్ డిఆర్, సిఆర్ డిఆర్ ఈ రెండు యాడ్ చేస్తే సిడి వస్తుంది. ఏఎస్ బీక్యూ, ఏఎస్ బీక్యూ చూడండి ఎక్కడ ఉన్నాయో, ఇక్కడ ఏఎస్ ఉంది, ఇక్కడ బీక్యూ ఉంది. ముందు ఆర్డర్లో రాసుకోవాలి. అప్పుడు ఇది ఏఎస్ పక్కన డిఎస్ రాసుకుంటే ఆర్డర్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. ఏఎస్ పక్కన ఏం రాసుకుందాం, డిఎస్, దాని తర్వాత బీక్యూ సిక్యూ. ఇప్పుడు చూడండి ఏపీ బీపీ కలిపి ఏబి అయింది, సిఆర్ డిఆర్ కలిపి సిడి అయింది, ఏఎస్ డిఎస్, ఏఎస్ డిఎస్ ఈ రెండు కలిపితే ఏఎస్ను డిఎస్ను కలిపితే ఏడి అవుతుంది. అలాగే బీక్యూ సిక్యూ కలిపితే టోటల్ బీసీ అవుతుంది. క్వశ్చన్లో ఇదే కదా అడిగింది చూడండి, ఏడి ప్లస్ బీసీ. దేర్ఫోర్ ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. చాలా ఈజీ చూడండి క్వశ్చన్. సో ఏం చేసాం, ముందు ఇవి టాంజెంట్స్ అని ఈక్వల్ అని రాసుకున్నాం, అన్నిటిని యాడ్ చేసాం నాలుగిటిని. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమైతే అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏబి, ఈ రెండింటిని యాడ్ చేస్తే సిడి అయింది. రైట్ హ్యాండ్ సైడ్ ఏఎస్ డిఎస్ యాడ్ చేస్తే ఏడి, ఇక్కడ బీసీ సిక్యూ యాడ్ చేస్తే బీసీ. అదే క్వశ్చన్లో అడిగిన క్వశ్చన్. ఏం చేయాలనేది, ఈ రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ. జస్ట్ మనం టాంజెంట్స్ ఈక్వల్ అని తీసుకొని వాటిని యాడ్ చేస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. XY అండ్ XY ఎక్స్ డాష్ వై డాష్, పైన ఒక టాంజెంట్ కింద ఒక టాంజెంట్. ఇది ఒక టాంజెంట్ సర్కిల్కు,
కింద ఒక ట్యాంజెంట్ ఉంది. 2 ట్యాంజెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఏమన్నాడంట, ఇంకో ట్యాంజెంట్ వేసినాడంట ఏబి. ఇది ఇక్కడుంది ఏబి అనే ట్యాంజెంట్. మొత్తం మీద 3 ట్యాంజెంట్స్ ఉన్నాయి ఇక్కడ. XY ట్యాంజెంట్, X డాష్ Y డాష్ ట్యాంజెంట్, ఏబి ఇదొక ట్యాంజెంట్. మొత్తం 3 ట్యాంజెంట్స్ ఉన్నాయి. సి దగ్గర టచ్ అవుతుంది పాయింట్ ఇక్కడ. ఇంటర్సెక్టింగ్ XY అట్ ఏ, XYని ఏ దగ్గర, X డాష్ Y డాష్ను బి దగ్గర టచ్ అయ్యేటట్లు ఇచ్చినాడు. ప్రూవ్ దట్ యాంగిల్ ఏఓబి 90 డిగ్రీస్ కావాలి. అంటే ఎక్కడుంది, ఇక్కడ ఏఓబి, ఇక్కడ 90 డిగ్రీస్ ఉందని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ 90 ఉందని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ఏం చేస్తాం, ముందు ఇవి తీసేస్తాం. ఇది 90 అని ప్రూవ్ చేయాలి ఫైనల్గా. ఏఓబి ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ 90 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఓసిని కలిపేద్దాం. ఓతో సిని కలుపుతున్నాయి ఇక్కడ. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 ట్రయాంగిల్స్గా డివైడ్ అయిపోతుంది. ఇది ఈ మొత్తం ఓఏబి అనేది 2 ట్రయాంగిల్స్ అయిపోతుంది. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ అయితే సర్కిల్ లేదనుకోండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్, పైన ఒక ట్రయాంగిల్, కింద ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్ ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ పైన ఉండే ట్రయాంగిల్, కింద ఉండే ట్రయాంగిల్ కంపేర్ చేద్దాం. దేనిదేనంటే ఓపిఏ ఓసిఏ, ట్రయాంగిల్ ఓపిఏ అండ్ ట్రయాంగిల్ ఓసిఏ, ఈ రెండింటి కంపారిజన్ చూద్దాం ఫస్ట్. ఏమేమి ఈక్వల్ ఉన్నాయి ఇందులో, ఓపిఏ ఓసిఏలో ఏమేమి ఈక్వల్ మనం గమనించినట్లయితే, ఓ నుంచి పికి రేడియస్, ఓ నుండి సికి రేడియస్, ఓపి ఓసి ఈ రెండు ఏంటివి, రేడియస్ అంటే సైడ్, ఒక సైడ్ ఈక్వల్ అయింది. ఓపి ఓసి రెండు రేడియస్లు, సర్కిల్ సెంటర్ నుంచి సర్కిల్ పైకి ఉండే పాయింట్స్. దాని తర్వాత గమనిస్తే ఓపిఏ ఓసిఏ కదా, ఓపిఏ ఓసిఏ. సో ఇక్కడ నుంచి ఇది ఎక్స్టర్నల్ పాయింట్. ఇక్కడ నుంచి ఏపీ ఏసీ టాంజెంట్స్, ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఏపీ ఏసీ రెండు ఈక్వల్ ఉంటాయి. ఏపీ ఏసీ ఇవి రెండు ఏంటివి, టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. ఈ రెండు సైడ్స్ ఈక్వల్. ఇక ఇక్కడ కామన్ గా ఒక సైడ్ ఉంది ఓఏ అనేది, ఇక్కడ ఓఏ, రెండిటికి ఓఏ అనేది కామన్ సైడ్. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓఏ కామన్ సైడ్. మూడు సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి బై ఎస్ సైడ్ 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 కాంగ్రుయెన్సీ ఉంది మనకి, ఎస్ఎస్ఎస్ కాంగ్రుయెన్సీ ఉంది కదా. మూడు సైడ్స్ ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అని పిలుస్తాం. ఏవేవి మనకు వచ్చినటివి, ట్రయాంగిల్ ఓపిఏ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఓసిఏ, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అయిపోతాయి. మనం ఈ రెండు తీసుకొని చెక్ చేసినప్పుడు ఈ రెండు కాంగ్రుయెంట్ అని తెలిసింది. తర్వాత ఈ రెండు కూడా కాంగ్రుయెంట్ అవుతాయి. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ దట్ కిందిటి కూడా కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. పైన ఏ విధంగా అయితే ఇవి కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసామో కింద కూడా ఈ రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏవేవి, ఓక్యూబి ఓసిబి, ఓక్యూబి కాంగ్రుయెంట్ ఓసిబి. సరే, కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకోగలిగినాము. పైన రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయినప్పుడు ఇక్కడ ఓసి గీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాం. తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసాం. కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ యాంగిల్స్ అన్ని ఈక్వల్. ఫర్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ sides and angles are equal. ఏవైనా రెండు కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ దాంట్లో ఉండే కరస్పాండింగ్ సైడ్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు పైన ఉండే రెండు తీసుకుందాం. పైన ఉండే రెండు ట్రయాంగిల్స్ లో ఈ రెండు కాంగ్రుయెంట్ కదా, అప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్స్ రెండు ఈక్వల్ అయిపోతాయి. అంటే ఏమేమి యాంగిల్స్, పిఓఏ లేకపోతే ఏఓపి ఏఓసి, ఈ రెండు ఈక్వల్ అవుతాయి యాంగిల్స్. ఏఓపి ఏఓసి ఇక్కడ యాంగిల్స్ ఈక్వల్ అని చూపిస్తాను చూడండి. ఇక్కడున్న ఏఓపి యాంగిల్ ఏఓసి యాంగిల్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి.
ఇక్కడ రాస్తాను. దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏఓపి. సో బ్యాక్ సైడ్ ఒక పేజ్ ఉంది, రాస్తాను ఇక్కడ. ఏఓపి ఏఓసి ఈక్వల్, యాంగిల్ ఏఓపి ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓసి అండ్ ఇంకా ఏమి ఈక్వల్ అవుతాయి. సో కింద ఉండేటి తీసుకుంటే ఇక్కడ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ అంటే బిఓసి బిఓక్యూ, బిఓసి బిఓక్యూ ఈక్వల్ అవుతాయి. బిఓసి ఇజ్ ఈక్వల్ టు బిఓక్యూ. ఓకేనా, క్లియర్ ఇంతవరకు? రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అయితే దాంట్లో ఉన్న యాంగిల్స్ కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని రాసుకున్నా. సో ఈ రెండు ఈక్వల్ అని రాసినాను. కింద కూడా ఇక్కడ ఉండి ఈ రెండు ఈక్వల్ అని రాసినాను. బాగా గమనిస్తే ఇవన్నీ యాంగిల్స్ యాడ్ చేస్తే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది చూడండి. ఇవన్నీ ఈ 4 యాంగిల్స్ యాడ్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. ఏవేవి ఇప్పుడు రాసినట్టు ఏఓపి ఏఓసి బిఓసి బిఓక్యూ, ఏఓపి ఏఓసి బిఓసి బిఓక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది. స్ట్రైట్ లైన్లో యాంగిల్ ఎంత ఉండాలి, 180 degrees. అన్ని యాంగిల్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఉండే అన్ని యాంగిల్స్ 1 2 3 4 ఈ 4 యాడ్ చేస్తే స్ట్రైట్ లైన్ కాబట్టి 180 degrees కావాలి. సో ఈ 4 యాడ్ చేస్తే 180 కాబట్టి ఇప్పుడు ఇక్కడ గమనించండి, ఏఓపి ఏఓసి రెండు ఈక్వల్ కదా. సో ఏఓపి బదులు కూడా ఏం రాసుకోవచ్చు, ఏఓసి రాసుకోవచ్చు. ఏఓపి ప్లేస్లో ఏఓసి రాస్తున్నా, పక్కనే ఏఓసి ఉంది. దాని తర్వాత ఈ రెండు కూడా ఈక్వల్ కదా, బిఓసి బిఓక్యూ, కాబట్టి బిఓక్యూ బదులు కూడా బిఓసి రాసుకుంటా. బిఓసి బిఓక్యూ. సో బిఓసి బిఓక్యూ బదులు కూడా ఏం రాసుకోవచ్చు, బిఓసినే రాసుకోవచ్చు. బిఓక్యూ ప్లేస్లో కూడా బిఓసి ఇస్ ఈక్వల్ టు 180. అప్పుడు రెండు ఏఓసీలు రెండు బిఓసి యాంగిల్స్ వస్తాయి ఇస్ ఈక్వల్ టు 180. 2 కామన్ తీసేస్తే ఏఓసి ప్లస్ బిఓసి ఇజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 2 అటు సైడ్ పోతే యాంగిల్ ఏఓసి యాంగిల్ బిఓసి ఇజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 2/2 అవుతుంది. క్యాన్సల్ చేసుకుంటే 90 degrees వస్తుంది. ఇక్కడ ఏఓసి బిఓసి యాడ్ చేస్తే ఏమవుతుంది గమనించండి ఒకసారి. ఏఓసి బిఓసి ఈ రెండు యాడ్ చేస్తే ఈ యాంగిల్ అవుతుంది లోపలిది, ఏది ఏఓబి అవుతుంది. ఏఓసి ఏఓబి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఏఓబి. ఏఓసిని బిఓసిని ఇక్కడ బాగా గమనించండి, ఏఓసి ఇక్కడ ఉండే యాంగిల్ బిఓసి ఇక్కడ ఉండే యాంగిల్ ఈ రెండింటిని కలిపితే ఏఓబి అవుతుంది. మనకు కావాల్సింది ఏఓబినే. దేర్ఫోర్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. క్లియర్ అయిందా? జస్ట్ ఇక్కడ ఉండేటివే మనం ఏం చేసినాం, ఫస్ట్ ఒక లైన్ వేసుకున్నాం ఓ నుండి సికి. అప్పుడు ఇవి 1 2 3 4 ట్రయాంగిల్స్ అనేవి. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసుకున్నాం. తర్వాత ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసినాం. కాంగ్రుయెంట్ అయిన వెంటనే ఇక్కడ ఉండే యాంగిల్స్ అని ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. కానీ మొత్తం యాంగిల్స్ యాడ్ చేస్తే ఇక్కడ ఉండే 4 యాంగిల్స్ ఎంత కావాలో 180 degrees కావాలి. ఈ 4 యాంగిల్స్లో ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఏఓసి ఏఓపి బదులు కూడా ఏఓసి రాసుకుంది. తర్వాత బిఓసి బిఓక్యూ బదులు కూడా బిఓసి రాసుకుంది. చూడండి, రాసుకుంటే రెండు ఏఓసీలు రెండు బిఓసీలు వచ్చినాయి. ఏఓసి బిఓసి యాడ్ చేస్తే టోటల్గా వచ్చేది ఏఓబి, అది 90 degrees. ఈ విధంగా యాంగిల్ ఏఓబి 90 అని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ప్రూవ్ దట్ ది యాంగిల్ బిట్వీన్ ది టూ టాంజెంట్స్ డ్రాన్ from an external point to a circle. Prove that the angle between two tangents from an external point to a circle. External point నుంచి circle కు వేసే tangents మధ్య angle is supplementary to the angle subtended by the line segment joining the points of contact at the center. ఇక్కడ వేసి చూపిస్తుంది మీనింగ్ మీకు. ఒక సర్కిల్ ఉంది, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంది.
ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ పైకి 2 టాంజెంట్స్ వేసినారు. ఇక్కడ రేడియస్, ఇది రేడియస్. ఇక్కడ ఎప్పుడు యాంగిల్ ఎంత అవుతుంది? 90 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అవుతుంది. మనకు తెలిసిందే. రేడియస్ వచ్చేసి టాంజెంట్తో 90 డిగ్రీస్ యాంగిల్ను ఫామ్ చేస్తాయి. ఇక్కడ 90, ఇక్కడ 90 ఫామ్ అవుతుంది. సో ఖచ్చితంగా ఇక్కడ 90 90 ఉంటుంది. టాంజెంట్ వేసిన చోట రేడియస్ 90 డిగ్రీస్ యాంగిల్ చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నాడంటే టాంజెంట్స్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్ అండ్ రేడియస్ దగ్గర ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ రెండు కలిపితే ఏమవుతుందంట? సప్లిమెంటరీ అవుతుందని ప్రూవ్ చేయాలంట. ఇక్కడ టాంజెంట్స్ మధ్యలో ఫామ్ అయ్యే యాంగిల్ అండ్ రేడియస్ దగ్గర ఫామ్ అయ్యే యాంగిల్, లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ది సెంటర్, ఈ రెండు కలిపితే ఏమవుతుంది? సప్లిమెంటరీ అవుతుందని ప్రూవ్ చేయాలి. యాంగిల్ సబ్టెండర్ బై ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ది సెంటర్. సో లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ది పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అట్ ది సెంటర్ దగ్గర ఈ రెండు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? సప్లిమెంటరీ యాంగిల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఒకసారి చూద్దాం మనం ఎలా ప్రూవ్ చేయగలం అనేది. ఇప్పుడు బయట ఎక్స్టీని సెంటర్ ఓ అనుకుందాం. ఎప్పుడు ఎక్స్టర్నల్ పాయింట్ పి అనుకుందాం. టాంజెంట్స్ టచ్ అయ్యే పాయింట్ ఏబి అనుకుందాం. పిఏ అండ్ పిబి ఆర్ టూ టాంజెంట్స్ drawn to a circle with center O from an external point P. సో డయాగ్రామ్ గురించి మొత్తం 2-3 లైన్లు రాశాను. PA and PB are two tangents drawn from an external point P having a circle center is O. సెంటర్ ఆఫ్ ది సర్కిల్ O ఉంటూ P అనే పాయింట్ నుంచి వేసిన 2 టాంజెంట్స్ ఇవి. అప్పుడు టాంజెంట్స్ అయినప్పుడు యాంగిల్ ఫార్మ్డ్ ఏమవుతుంది? యాంగిల్ ఫార్మ్డ్ బై ది టాంజెంట్స్ విత్ ద సెంటర్. యాంగిల్స్ formed by the tangent with the radius is ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. సో దట్ ఇంప్లైస్ యాంగిల్ OAP 90 degrees అండ్ OBP 90 degrees. ఇప్పుడు ఏం చేద్దాము? ఇది క్వాడ్రిలేటరల్ కదా. ఇది OAPB is a quadrilateral. Sum of angles in a quadrilateral. Sum of 4 angles in a quadrilateral. సో క్వాడ్రిలేటరల్లో ఉండే 4 యాంగిల్స్ టోటల్ ఎంత? క్వాడ్రిలేటరల్లో టోటల్ యాంగిల్స్ వచ్చేసి 180 degrees. అన్ని యాంగిల్స్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఏది? OAP యాంగిల్ OAP ప్లస్ APB తర్వాత OBP ప్లస్ AOB. ఇవన్నీ యాడ్ చేసిన రావాలి 180 రావాలి. ఇందులో మనకు తెలుసు OAP 90, OBP 90. సో టోటల్ వచ్చేసి క్వాడ్రిలేటరల్లో ఉండే 4 యాంగిల్స్ టోటల్ 360 degrees. 180 కాదు, 180 ట్రయాంగిలే కదా. క్వాడ్రిలేటరల్లో ఉండే సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ 360. 90 ప్లస్ 90 180 అవుతుంది. యాంగిల్ APB యాంగిల్ AOB టోటల్ ఎంత? 4 యాంగిల్స్ ఇన్ క్వాడ్రిలేటరల్ ఇస్ 360 degrees. ప్లస్ 180 అటు సైడ్ పంపించండి. APB ప్లస్ AOB రెండు యాడ్ చేస్తే 360 ప్లస్ 180 అటు సైడ్ పోతే -180. 360లో 180 తీసేస్తే 180.
ఓకేనా? 90, 90, 180 అయితే ఈ 2 కలిపితే 180 కావాలి. అంతే ఆన్సర్. డైరెక్ట్‌గా మనం చూసినట్టయితే ఇక్కడ క్వాడ్రిలేటరల్ సమ్ ఆఫ్ యాంగిల్స్ 4 యాంగిల్స్ టోటల్ 360 అవుతుంది. 2 యాంగిల్స్ 180 అయినప్పుడు మిగతా 2 యాంగిల్స్ ఎంత అవుతాయి? ఇక్కడ XY అని రాసుకొని అయినా చేయొచ్చు. లేదా ఇలా ఏపీఓ, ఏపీబీ, ఏఓబీ అని రాసుకొని అయినా చేయొచ్చు. ఇప్పుడు తెలిసిపోయింది కదా! సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. దేర్‌ఫోర్ అని పెట్టి క్వెషన్‌లో ఉండేది రాసేయాలి. ది యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ డ్రాన్ అది రాసేయండి సెంటెన్స్. ది యాంగిల్ బిట్వీన్ 2 టాంజెంట్స్ drawn ఇదంతా ఫ్రమ్ an external point to a circle is supplementary. ఆ సెంటెన్స్ ఇంతవరకు రాసేయాలి. ప్రూవ్ దట్ తీసేసి మిగతాదంతా రాసేయండి. ఈజీ చూడండి క్వశ్చన్. 2 యాంగిల్స్ 90, 90 అయినప్పుడు 180 అయితే ఈ 2 యాంగిల్స్ కలిపితే ఎంత అవుతుంది? 180 అవుతుంది. సో టోటల్‌గా ఎంత అవుతుంది మనకు? 360. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ది parallelogram circumscribing a circle. ప్రూవ్ దట్ ది parallelogram circumscribing a circle అంటే సర్కిల్ పైన parallelogram ఉంటే సర్కమ్స్క్రైబ్ అంటే దాని పైన ఉండడం అది రాంబస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఒక సర్కిల్ పైన ప్యారలలోగ్రామ్, ఒక ప్యారలలోగ్రామ్ గీస్తున్నాను. సర్కిల్ పైన ప్యారలలోగ్రామ్ అంటే ప్యారలలోగ్రామ్ లోపల సర్కిల్ అని. ఈ ప్యారలలోగ్రామ్ లోపల ఒక సర్కిల్ ఉంది. ప్యారలలోగ్రామ్ లోపల ఒక సర్కిల్ ఉంది. సో ఇట్లాంటి సర్కిల్ ఇక్కడ పాయింట్ అనుకుందాం. ఇక్కడ టచ్ అయ్యే పాయింట్, ఇక్కడ టచ్ అయ్యే పాయింట్, ఇక్కడ టచ్ అయ్యే పాయింట్. ఒక ప్యారలలోగ్రామ్ లోపల సర్కిల్ ఉంది. అదే ప్యారలలోగ్రామ్ బయట ఉంది, సర్కిల్ లోపల ఉంది అంటున్నాడు. అప్పుడు ఈ ప్యారలలోగ్రామ్ ఏమవుతుందంట? రాంబస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఇది ఏ, బి, సి, డి అనుకుందాం. ఇక్కడ ఉండే పాయింట్స్ను పి, క్యూ, ఆర్, ఎస్ అనుకుందాం. ఇక్కడ బాగా గమనించినట్లయితే టాంజెంట్ లాగా కనిపిస్తుంది సర్కిల్ కు. ఏపీఏఎస్, ఏపీఏఎస్ 2 టాంజెంట్లు ఇక్కడ. ఇక్కడ బీపీ, బీక్యూ టాంజెంట్లు. సిక్యూ, సిఆర్ ఇక్కడ టాంజెంట్లు కనిపిస్తున్నాయి. టాంజెంట్లు అని కనిపిస్తున్నాయి. ఈయనే ప్యారలలోగ్రామ్. ఏబిసిడి ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఏబి దేనికి ఈక్వల్ ఉంటుంది? సిడికి ఈక్వల్ ఉంటుంది. తర్వాత బిసి ఏడికి ఈక్వల్ ఉంటుంది. ఒక ప్యారలలోగ్రామ్ లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఏబి సిడికి ఈక్వల్, బిసి ఏడికి ఈక్వల్. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకు తెలుసు టాంజెంట్స్ drawn to a circle from an external point are equal. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వేసిన టాంజెంట్స్ ఎప్పుడు లెంత్ ఎలా ఉంటుంది? ఈక్వల్ ఉంటుంది. సో ఏఎస్ ఏపీ ఈక్వల్. ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ, సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్ అండ్ డిఆర్ ఈజ్ ఈక్వల్ టు డిఎస్. ఓకే, ఈ పక్కది కూడా ఈక్వలే కదా. డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఎస్, ఇటు పక్క కూడా డిఆర్, డిఎస్, ఏఎస్, ఏపీ అన్ని ఈక్వల్ అయిపోయినాయి. డిఆర్, డిఎస్, ఏఎస్, ఏపీ, బీపీ మొత్తం 4 రాసేస్తాం. ఇంకా దీని నుంచి ఏం చేద్దామంటే మనం ఏబిసిడి ఈక్వల్ అన్నాడు కదా, దీన్ని తీసుకుందాం ఫస్ట్. మిగతా సైడ్స్ కూడా ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. అంటే ఏబికి బీసీ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ ఏబికి బీసీ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది, రాంబస్ అయిపోతుంది, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయిపోతాయి. సరే, ఏబి ఇజ్ ఈక్వల్ టు ఏముంది మన దగ్గర? సిడి ఉంది కదా, ఏబి తీసుకుందాం. ఏబి అంటే ఏం రాసుకోవచ్చు మనము? ఏ నుంచి బికి
ఏపీ పీబీ రాసుకోవచ్చు. ఏపీ పీబీ. సో ఏబి మనకి ఏం కావాలి, సిడికి ఈక్వల్ కావాలి. ఒకసారి చేద్దాం, చెక్ చేద్దాం. ఏపీ పీబీ, ఏపీ పీబీ, కానీ ఏపీ దేనికి ఈక్వల్, ఈ డిఎస్కి ఈక్వల్. సో ముందు ప్రాబ్లం లాగా చేస్తే సరిపోతుంది, 4 యాడ్ చేస్తే ఒకసారి వచ్చేస్తుంది. సో లెఫ్ట్ సైడ్ ఉండేటి 4 యాడ్ చేద్దాం. ఏపీ బీపీ సిక్యూ డిఆర్. లెఫ్ట్ సైడ్ ఉండేటిని యాడ్ చేసాం. రైట్ సైడ్ ఉండేటి ఏఎస్ బీక్యూ సిఆర్ డిఎస్. ఓకేనా, ముందు ప్రాబ్లం చేసాం ఇటువంటిది ఒకటి. ఇది సేమ్ ఇదే మోడల్లో చేద్దాం. ఇంతవరకు ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ బీసీ లాగా చేసేస్తాం. ఇప్పుడు ఏపీ బీపీ యాడ్ చేస్తే ఏబి, అలాగే సిక్యూ డిఆర్, సిక్యూ సిక్యూ డిఆర్ వచ్చింది ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు ఏపీ బీపీ సిక్యూ డిఎస్ రావాలి. సో డిఆర్ డిఎస్ రివర్స్ చేసుకుందాం, రెండు ఈక్వల్ కదా ఎట్లా రాసుకున్నాం. డిఎస్ డిఆర్ అంటే ఇటుపక్క డిఎస్ అటుపక్క డిఆర్ రెండు ఈక్వలే కాబట్టి ఎటుపక్క రాసుకున్నా ఒకటే. మనకు కావాల్సిన ఆన్సర్ రావాలి కదా మనకు. సో డిఎస్ మనకు ఏఎస్ కావాలా, అందుకని ఏం చేద్దామంటే ఆర్డర్లో రాసుకుందాం ఒకసారి. అన్ని కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేసేటి రైట్ హ్యాండ్ సైడ్ చేసినప్పుడు ఈ విధంగా ఈక్వల్ అయ్యేటట్టు రావాలి. ఇట్లా ఏపీ బీపీ సిఆర్ డిఆర్ రాసుకుందాం. ఏపీ బీపీ సిఆర్ డిఆర్ కాబట్టి ఇక్కడ సిఆర్ ఇక్కడ డిఆర్ రాసుకుందాం. ఎలా రాసుకున్నా అన్ని ఈక్వలే. సిఆర్ ఏపీ, ఏపీ దేనికి ఈక్వల్, ఏఎస్కి ఈక్వల్ అయింది ఇక్కడ. నెక్స్ట్ బీపీ బీక్యూకి ఈక్వల్, తర్వాత సిఆర్ సిక్యూకి ఈక్వల్, డిఆర్ డిఎస్కి ఈక్వల్. ఇప్పుడు యాడ్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ యాడ్ చేద్దాం, రైట్ హ్యాండ్ సైడ్ ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలంటే ఫస్ట్ది ఏపీ, తర్వాత బీపీ సిఆర్ డిఆర్, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఏఎస్ బీక్యూ సిక్యూ డిఎస్. ఏపీని బీపీని యాడ్ చేస్తే ఏపీ బీపీ మొత్తం కలిపి ఏబి అవుతుంది. సిఆర్ డిఆర్ మొత్తం కలిపితే సిడి అవుతుంది. ఏఎస్ బీక్యూ రాదు కాబట్టి ఏఎస్ డిఎస్ యాడ్ చేయాలి. ఏఎస్ డిఎస్ ఈ మొత్తం ఏడి అవుతుంది. సో ఒక చోట రాసుకుందాం, ఏఎస్ ప్లస్ డిఎస్ బీక్యూ ప్లస్ సిక్యూ. నెక్స్ట్ స్టెప్లో అయిపోతుంది. ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఏఎస్ ఒక డిఎస్, ఏఎస్ డిఎస్ యాడ్ చేస్తే ఏడి, బీక్యూ సిక్యూ యాడ్ చేస్తే బీసీ. మనకి ఇక్కడ ఏం తెలుసు అంటే ఏబిసిడి రెండు ఈక్వల్ అని తెలుసు, ఏబిసిడి. కాబట్టి సిడి బదులు కూడా ఏబి రాసుకోవచ్చు. ఏబి సిడి ప్లేస్లో కూడా ఏబి. ఇక్కడ చూడండి ఏబిసిడి రెండు ఈక్వల్. తర్వాత ఇటుపక్క ఏం చేద్దాం, ఏడి బీసీ రెండు ఈక్వల్ కాబట్టి ఏడి బదులు కూడా బీసీ రాసుకుందాం. బీసీ ప్లస్ బీసీ. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2AB అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 2BC అవుతుంది. 2 క్యాన్సిల్ పోతే మనకేమొస్తుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ వస్తుంది. ఏబి ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది, బీసీ. సిమిలర్లీ ఇదే విధంగా ఇంకోటి ఏం ప్రూవ్ చేయొచ్చు, ఏబి బీసీకి ఈక్వల్ అని ప్రూవ్ చేసాం కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ప్రూవ్ చేయొచ్చు. బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, దేర్ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అవుతుంది. ఆల్ సైడ్స్ ఈక్వల్ అంటే దేర్ఫోర్ ఏబిసిడి ఈజ్ ఏ, అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే ఏమైపోతుంది, అది రాంబస్ అవుతుంది. స్క్వేర్ కూడా అవుతుంది కదా అనుకుంటాం. స్క్వేర్ కావాలంటే 90 degrees యాంగిల్ ఉండాలి ప్రతి యాంగిల్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏబి బీసీకి ఈక్వల్ అయింది. బీసీసిడి అని ఈ విధంగానే ప్రూవ్ చేయొచ్చు మనం. బీసీసిడి ఈక్వల్ అని ఇక్కడ సిడీలు ఇక్కడ బీసీలు పెట్టుకొని రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయొచ్చు. ఏబి బదులు కూడా సిడి, ఇక్కడ ఏడి బదులు బీసీ పెడితే బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి వచ్చేస్తుంది. తర్వాత సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ కూడా వచ్చేస్తుంది అనమాట. సిమిలర్లీ బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి, సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. ప్రూవ్ చేయకపోయినా ఏం లేదు, ఎందుకంటే బీసీ ఏడి ఈక్వల్ కాబట్టి, బీసీకి ఏడి ఈక్వల్ ఉంది కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. బీసీ ఏడి ఈక్వల్, అన్ని సైడ్స్ ఈక్వల్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం మనం, రాంబస్ అని పిలుస్తాం. ఇంకా సెంటెన్స్లో ఉండేసి రాయడం.
లాస్ట్లో ఈ సెంటెన్స్ రాయడం మర్చిపోవద్దండి. ప్రూవ్ దట్ తీసేసి దేర్ ఫోర్ ది ప్యారలలోగ్రామ్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ ఈజ్ ఎ రాంబస్ అని రాయాలి. చివరి సెంటెన్స్ ఇది తీసేసి ఇది రాయండి ఫైనల్గా. నెక్స్ట్ క్వశ్చన్ 12th వన్. ఒక ట్రయాంగిల్ ఏబీసీలో ఇక్కడ డయాగ్రామ్లో ఇచ్చినట్టు చూడండి. రేడియస్ ఇచ్చాడా, రేడియస్ 4 సెంటీమీటర్స్, ఇది 4. ఇక్కడ 6 అయితే ఇక్కడ 6, ఎందుకంటే ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వేసినవి. 8 అయితే ఇక్కడ 8, ఇది తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఎక్స్ అనుకుంటాను, ఇది పక్క ఎక్స్ అనుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అనుకుంటాను, ఇటు పక్కది కూడా ఎక్స్ అవుతుంది. ఇక్కడ డి ఉంది కాబట్టి దీన్ని ఈఎఫ్ అనుకుందాం. పైన ఉండే పాయింట్స్ దీన్ని ఈ అనుకుంటాను, ఇక్కడ ఉండేదాన్ని ఎఫ్ అనుకుంటాను. ట్రయాంగిల్స్ కలుపుకుందాం. ఇదొక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఏఓబి, ఏఓసి, బిఓసి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో 3 ట్రయాంగిల్ సైడ్స్ చూద్దాం ముందు, దాని ఏరియా కనుక్కుందాం. ఈ 3 ట్రయాంగిల్ ఏరియా కలిపితే టోటల్ ఏరియా వస్తుంది. టోటల్ ట్రయాంగిల్ ఏరియా రావాలంటే 1, 2, 3 ఈ 3 ట్రయాంగిల్స్ ఏరియాని యాడ్ చేయాలి. అన్నిట్లో హైట్ వచ్చేసి ఇక్కడ రేడియసే, ఇక్కడ హైట్ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. ఇప్పుడు మనం సైడ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. లెట్ ఏఈ ఏఎఫ్ ఎక్స్ అనుకుందాం. ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అని రాసి టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆర్ ఈక్వల్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఏ టాంజెంట్ వేసినా కూడా ఈక్వల్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏఈ ఏఎఫ్ రెండు ఈక్వల్. అలాగే సిడి సిఎఫ్, సిఎఫ్ సిడి 6, అలాగే బిడి బిఈ, బిఈ బిడి 8. సో ఇవన్నీ రాసేసుకున్నాం. క్వశ్చన్లో ఉండేది రెండింటిని తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం. సో కింద సిడి వాడే ఇచ్చాడు, సిబి, సి నుండి డి, బి నుండి బి ఇచ్చాడు. ఇది 6, ఇది 8 రాసాం. ఇప్పుడు సైడ్స్ రాసుకుందాం. సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసిఆర్. ఏబి ఎంత ఉంది, ఏబి చూడండి ఇప్పుడు ఏ నుండి బికి 8 + x, బిసి బి నుండి సి 6 + 8 14 సెంటీమీటర్స్. అండ్ ఏసి ఏ నుండి సి 6 + x. ట్రయాంగిల్లో ఉండే 3 సైడ్స్ తెలిసిపోయినాయి. తర్వాత ఒక్కొక్క ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. సో దీని ఏరియా కనుక్కుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసి టోటల్ ఏరియా. టోటల్ ఏరియా కావాలంటే ఇలా నార్మల్ ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఏరియా ఫార్ములా మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఎస్ ఎలా కనుక్కోవాలి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2, అంటే సమ్ ఆఫ్ సైడ్స్ బై 2. సమ్ ఆఫ్ సైడ్స్ 8 + x 14, 6 + x బై 2. టోటల్ చేస్తే 28 + 2x బై 2. 2 టేబుల్తో డివైడ్ చేస్తే 14, 2 1s are. ఇది ఎస్ వాల్యూ. ఎస్ వాల్యూ తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే ఎంత ఉంది, 14 + x ఇంటూ ఎస్ మైనస్ ఏ. 14 + x లోంచి ఏ తీసేయాలి. ఇది ఏబిసి అనుకుందాం. ఇది ఏ, ఇది బి, ఇది సి. 14 మైనస్తో మల్టిప్లికేషన్ -8 -x అవుతుంది. తర్వాత ఎస్ మైనస్ బి. ఎస్ మైనస్ బి అంటే ఎస్ 14 + x లోంచి బి తీసేయాలి 14. ఇక ఎస్ మైనస్ సి 14 + x లోంచి 6x తీసేయాలి. అప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశాను. 14 + x, 14లో +x -x క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 14 క్యాన్సల్, ఇక్కడ +x -x క్యాన్సల్.
14 మైనస్ 8, 14లో 8 పోతే 6, ఇక్కడ ఎక్స్ ఒకటి మిగిలింది, ఇటు పక్క 14లో 6 పోతే 8, ఇది స్క్వేర్ రూట్లో మిగిలింది. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, దీన్ని 1 అనుకుందాం, ఈక్వేషన్ 1. దీని తర్వాత సాల్వ్ చేద్దాం, ఎందుకంటే రూట్ అలాగే ఉంది కాబట్టి దీన్ని ఏం చేయకుండా అలాగే పెట్టేసేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ ఎక్స్ 6 ఇంటూ ఎక్స్ ఇంటూ 8. ఇక ఈ ట్రయాంగిల్ మొత్తం ట్రయాంగిల్ ఏరియా అంటే చిన్న చిన్న ట్రయాంగిల్ ఏరియా కదా. ఇక్కడ ఈ కింద ఉండే ట్రయాంగిల్ పైన ఒకటి, ఇటు పక్క ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి కింద. అంటే ఏ ట్రయాంగిల్స్ అవి? ఏఓబి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏఓబి తర్వాత బిఓసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిఓఏ. ఈ 3 ఏరియాలు. ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. హాఫ్ ఇంటూ ఏఓబిలో బేస్ ఏముంది? ఏఓబిలో ఏబి బేస్ ఓఈ హైట్ ప్లస్ హాఫ్ ఇంటూ బిఓసిలో బీసీ బేస్ ఓడి హైట్ హాఫ్ ఇంటూ సిఓఏలో ఏసీ హైట్ ఓఎఫ్ హైట్ ఏసీ బేస్ అవుతుంది, ఓఎఫ్ హైట్ అవుతుంది. సో వీటి వాల్యూస్ మనము సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. హాఫ్ ఇంటూ ఏబి ఎంత ఉంది చూడండి, ఇక్కడ ఏబి రాసుకున్నాం, 8 ప్లస్ ఎక్స్, 8 ప్లస్ ఎక్స్ ఇంటూ ఓఈ అన్ని హైట్లు ఒకటే, 4 రేడియస్ కాబట్టి 4 ఇంటూ 4 ప్లస్ హాఫ్ ఇంటూ బీసీ 14 హైట్ 4 హాఫ్ ఇంటూ ఏసీ 6 ప్లస్ ఎక్స్ ఇంటూ హైట్ 4. అన్ని హైట్లు 4, 2 1s are 2 2s are, అన్ని 2 1s are 2 2s are హైట్తో క్యాన్సల్ పోతాయి. ఇప్పుడు దీంట్లో 2 8s are 16, లేదా అన్నిట్లో 2 కామన్ తీసైనా చేసుకోవచ్చు. 2 అయినా కామన్ తీయండి, లేదా మల్టిప్లై చేసేయండి. 2 8s are 16 ప్లస్ 2x, 14 2s are 28, 2 6s are 12 ప్లస్ 2x, టోటల్ 2x 4x, 16 28 56. 4 కామన్ తీస్తే x ప్లస్ 14 అనుకోండి. 4 ఇంటూ ఎక్స్ 4 14 సార్. సో మనకు తెలుసు ఇక్కడ ఏమేమి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇక్కడ వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్. రెండు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ కదా, మొత్తం ట్రయాంగిల్ సబ్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ 1 and 2 రెండు ఈక్వల్. ఇక్కడ ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ఇంటూ 8 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 14. రూట్ పోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 14 ప్లస్ ఎక్స్ 6 ఎక్స్ 8 ఇస్ ఈక్వల్ టు 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 14కు హోల్ స్క్వేర్, ఇటుపక్క హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సల్ పోతే మిగిలింది 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ఇంటూ 8 ఇస్ ఈక్వల్ టు 4 4s are 16 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 హోల్ స్క్వేర్. క్యాన్సిలేషన్ పోతుంది కాబట్టి 8 1s are 8 2s are ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం. 14 ప్లస్ ఎక్స్ ఇంటూ 6 ఇంటూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్, హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ కదా, ఒక ఎక్స్ ప్లస్ 14 క్యాన్సిల్ చేస్తాం. సో 6x ఇంటూ 2 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై 2 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 14. 2 1s are 2 3s are క్యాన్సిల్ పోతే 3x ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు 2x ఇస్ ఈక్వల్ టు 14, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 14 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ టు 7. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఎక్స్ కనుక్కునేది మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 7.
ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు? సైడ్ ఏబి ఏసీ కనుక్కోమన్నాడు. ఏబి 8 + x, ఏసీ 6 + x. ఏబి 8 + x. x ఎంత వచ్చింది మనకి ఇప్పుడు? 7. 8 + 7 15. ఏబి 15 సెంటీమీటర్స్. అలాగే ఏసీ కనుక్కోమన్నాడు. ఏసీ ఎంత ఉంది? 6 + x. x వాల్యూ ఇప్పుడు కనుక్కుంటే 7 వచ్చింది. 6 + 7 టోటల్గా 13 సెంటీమీటర్స్. రెండు మనకు వచ్చేసాయి. దేర్ ఫోర్ ఏబి 15 సెంటీమీటర్స్, ఏసీ 13 సెంటీమీటర్స్. ఇది ఫైనల్ ఆన్సర్ మనకి. ఇంకా ఈ చాప్టర్కి సంబంధించి లాస్ట్ క్వశ్చన్. ప్రూవ్ దట్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. సర్కిల్ పైన ఒక క్వాడ్రిలేటరల్ ఉంది, దాని ఆపోజిట్ సైడ్స్ యాంగిల్ సప్లిమెంటరీ చేస్తున్నాయని ప్రూవ్ చేయాలి. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్. క్వాడ్రిలేటరల్ పైన ఉంది, సర్కిల్ లోపల ఉంది. ముందు ఒక క్వాడ్రిలేటరల్ తీసుకుందాం. ఇదొక క్వాడ్రిలేటరల్ అనుకుంటాను, ఏదో క్వాడ్రిలేటరల్. దీని లోపల సర్కిల్ ఉంది. ఒక క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్. ఇప్పుడు ఏం చేయాలంట? ఈ క్వాడ్రిలేటరల్ లోపల సర్కిల్ ఉంది కదా, ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి కదా, ఆపోజిట్ సైడ్, ఈ సైడ్ ఈ సైడ్ ఆపోజిట్ సైడ్స్, ఈ రెండు ఏం చేస్తున్నాయంట? మధ్యలో సెంటర్ దగ్గర యాంగిల్ ఫామ్ చేస్తున్నాయి. ఈ ఆపోజిట్ సైడ్స్ ఇక్కడ, తర్వాత ఇక్కడ ఉండే ఆపోజిట్ సైడ్, ఈ రెండు యాంగిల్స్ ఇక్కడ చేస్తున్నాయి. ఈ రెండిటి టోటల్ ఏమని చూపించాలి? సప్లిమెంటరీ. అంటే 180 degrees అవుతుందని ప్రూవ్ చేయాలి. అర్థమైంది అది క్లియర్గా? క్వశ్చన్ అర్థం చేసుకుంటే మనం చేయడం ఈజీనే. దాని తర్వాత క్వశ్చన్ ఏమన్నాడంటే, ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఎ సర్కిల్ సబ్టెండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఈ రెండు యాడ్ చేస్తే సప్లిమెంటరీ అవుతుంది. ఏమంటే క్వాడ్రిలేటరల్ తీసుకొని ఆపోజిట్ సైడ్స్ తీసుకొని వాటి నుంచి సెంటర్కి యాంగిల్ వేస్తే సెంటర్ దగ్గర ఫామ్ అయ్యే రెండు యాంగిల్స్ టోటల్ ఎంత అంటే 180 అని ప్రూవ్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ వేసుకునేది మనకు వచ్చేస్తే చాలా సింపుల్ ఇంకా క్వశ్చన్ చేయడం. క్లియర్ కదా డయాగ్రామ్ ఎట్లా వచ్చింది అనేది? ఇప్పుడు ఏం చేయాలి? మనము యాంగిల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ వచ్చే యాంగిల్ కావాలి మనకి, ఇక్కడిది. సో ఈ యాంగిల్ కనుక్కోవడం కోసం మనం ఏం చేస్తామంటే ఎక్స్టర్నల్ పాయింట్స్ ఇవి ఏ, బి, సి, డి. ఎక్స్టర్నల్ పాయింట్ కాన్సెప్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఏమి ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర ఉండేది అంటే ఖచ్చితంగా మనకు క్లియర్గా ఇక్కడ అర్థం అవుతుంది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఫామ్ అయ్యే టాంజెంట్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. సో దాని గురించి రాద్దాం. ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర ఫామ్ అయ్యే రెండు ఎలా ఉంటాయి? టాంజెంట్స్ ఈక్వల్ లెంత్ ఉంటాయి, అండ్ యాంగిల్ కూడా ఎలా ఉంటుంది? ఈక్వల్ యాంగిల్ ఉంటుంది. ఈ సెంటర్ ఓ అనుకుంటాను నేను. ఇక్కడ యాంగిల్ ఓ, సో ఇక్కడ నుంచి చూద్దాం. ఓ ఏ బి, ఓఏబి అనే యాంగిల్ బాగా గమనించండి. ఇక్కడ ఫామ్ అయిన రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే టాంజెంట్ కదా ఇది. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్. తర్వాత ఇక్కడ ఫామ్ అయ్యేది బి దగ్గర ఫామ్ అయ్యేటి రెండు కూడా, ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఇక్కడ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి. వీటి గురించి రాసుకుందాం ఫస్ట్. ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్స్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. ఏ దగ్గర ఫామ్ అయిన యాంగిల్, బి దగ్గర ఫామ్ అయిన యాంగిల్, ఓఏ ఓబి ఓసి ఓడి ఉంది కదా. ఇక్కడ ఏ దగ్గర ఫామ్ అయిన యాంగిల్, బి దగ్గర, సి దగ్గర, డి దగ్గర ఫామ్ అయిన యాంగిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. రాద్దాం దాని గురించి. ఓఏబి యాంగిల్ ఓఏబి, ఓఏడి, ఓఏడి ఈ రెండు ఈక్వల్. ఓఏబి ఏ దగ్గర ఫామ్ అయ్యేటి? టాంజెంట్ దగ్గర.
యాంగిల్స్ ఎప్పుడు ఇటుపక్క ఎంత ఉందో ఇటుపక్క అంతే ఉంటుంది. ఎలాగైతే లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈక్వల్ ఉంటుందో ఇక్కడ యాంగిల్స్ కూడా ఈక్వల్ ఉంటాయి. దాని తర్వాత ఓబిఏ ఇజ్ ఈక్వల్ టు ఓబిసి, అలాగే ఓసిబి ఓసిడి, ఇటు పక్కకు వస్తే ఓడిసి ఓడిఏ. ఇలా యాంగిల్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి. ఈ మొత్తం యాంగిల్స్ యాడ్ చేస్తే క్వాడ్రిలేటరల్ కదా, యాంగిల్స్ నే క్వాడ్రిలేటరల్, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ఎంత అవుతుంది? క్వాడ్రిలేటరల్ యాంగిల్స్ టోటల్ ఎప్పుడు 360. ఇక్కడ ఉన్న యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తేనే కదా క్వాడ్రిలేటరల్ యాంగిల్స్ వచ్చేది. సో దీన్ని ఏమన్నా మనం ఎక్స్ వై అనుకుందాం, ఈజీగా ఉంటుంది సారీకి రాసుకోకుండా. ఈ రెండింటిని ఎక్స్ అనుకున్నాం, నెక్స్ట్ రెండింటిని ఏమనుకుందాం? ఈక్వల్ కదా, వై అనుకుందాం. ఇది జెడ్, ఇది డబ్ల్యూ అనుకుందాం. సో ఇక్కడ ఉండే రెండు ఎక్స్ అనుకుందాం. ఇది ఎక్స్ అయితే ఇది ఎక్స్, వై వై, జెడ్ జెడ్, దీన్ని డబ్ల్యూ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ దగ్గర ఫామ్ అయ్యేటి యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, యాంగిల్ డి, టోటల్ ఎంత? 360. యాంగిల్ ఏ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, యాంగిల్ బి వై ప్లస్ వై, యాంగిల్ సి జెడ్ ప్లస్ జెడ్, యాంగిల్ డి డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ, టోటల్ ఎంత? 360. అంటే అన్ని రెండు వస్తాయి, రెండు ఎక్స్లు, రెండు వైలు, రెండు జెడ్లు, రెండు డబ్ల్యూలు, టోటల్ ఎంత అవుతుంది? 360 డిగ్రీస్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ యాడ్ చేస్తే ఈ మల్టిప్లికేషన్ టు ఇట్ సైడ్ వస్తే డివైడెడ్ బై 2, ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ 180 అయింది. దీని ఈక్వేషన్ 1 అనుకున్నాం. దీన్ని ఎక్కడైనా యూజ్ చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం ఇక్కడ ఉండే ఏబిసిడి యాడ్ చేస్తే ఇలా తెలిసింది. ఒక్కొక్క ట్రయాంగిల్ చెక్ చేసుకుందాం. ఏఓబి ఇన్ ట్రయాంగిల్ ఏఓబి, ఏఓబి అనే ట్రయాంగిల్లో ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? 3 యాంగిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏఓబి అనే ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ఏఓబి ట్రయాంగిల్లో ఏమేమి యాంగిల్స్ ఉంటాయి? ఓఏబి, ఓబిఏ ప్లస్ ఏఓబి, 3 యాడ్ చేస్తే ఎంత కావాలా? 180 డిగ్రీస్. 3 యాంగిల్స్ అంటే ఎక్స్ వై ఇక్కడ ఉండేది, ఇది ఎక్స్ ఇది వై, యాంగిల్ ఏఓబి మనకు తెలియదు, టోటల్ ఎంత? 180. అప్పుడు యాంగిల్ ఏఓబి ఎంత అవుతుంది? 180లోంచి ఎక్స్ వై తీసేయాలి, ఆ పక్క పంపించేద్దాం. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. 180లోంచి ఏం చేయాలి మనము? ఎక్స్ వై తీసేస్తున్నాం. అలాగే పై పక్క తీసుకుందాం ట్రయాంగిల్ సిఓడి తీసుకుందాం. సో ట్రయాంగిల్ సిఓడి తీసుకుంటే సిమిలర్లీ ఇన్ ట్రయాంగిల్ సిఓడి, యాంగిల్ సిఓడి ఏమొస్తుందంటే పై పక్కది సిఓడి, ఇది వై జెడ్ డబ్ల్యూ. సో ఇదేమవుతుందంటే 180 మైనస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. 180 మైనస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సెకండ్ను థర్డ్ను యాడ్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ను థర్డ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాను. సెకండ్ ప్లస్ థర్డ్, ఇది 13th క్వశ్చన్ కంటిన్యూడ్. ఈ సెకండ్ది ఈ థర్డ్ది యాడ్ చేస్తా, ఏఓబి సిఓడి. ఈ రెండు కలిపితేనే కదా మనకు రావాల్సింది సప్లిమెంటరీ. ఏఓబి సిఓడి కలిపితే సప్లిమెంటరీ రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తున్నా. సెకండ్ థర్డ్ యాడ్ చేస్తే ఏఓబి సిఓడి యాడ్ చేసినప్పుడు ఏఓబి ఎంత ఉంది? ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్లో 180 మైనస్ ఎక్స్ ప్లస్ వై ఉంది, తర్వాతది 180 మైనస్ జెడ్ ప్లస్ డబ్ల్యూ ఉంది. ఇప్పుడు వీటిని గమనిస్తే ఏఓబి
సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180 ఒక 180 360 మైనస్ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ అంతా వచ్చింది ఈక్వేషన్ 1లో ఉంది మన దగ్గర. ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ 180 డిగ్రీస్. ఇది ఫ్రమ్ ఈక్వేషన్ 1. 360లో 180 పోతే 180. సో యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180. అదే కదా అడిగింది క్వశ్చన్. అదే ప్రూవ్ దట్ తీసేసి లాస్ట్లో ఈ సెంటెన్స్ రాసేయండి. ప్రూవ్ దట్ అనేది తీసేసి ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ సర్కమ్స్క్రైబింగ్ ఏ సర్కిల్ సబ్టెండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అట్ ది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనే సెంటెన్స్ ఇక్కడ రాశారు. దేర్ ఫోర్ అని పెట్టి ఆపోజిట్ సైడ్స్ యాంగిల్ 180 చేస్తున్నాయి. ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ circumscribing a circle subtends supplementary angles at the center of the circle. సో ఇది తీరం. కష్టమేం కాదు. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉండే యాంగిల్స్ టాంజెంట్ కాబట్టి ఫామ్ అయ్యేది. 2 ఎక్స్లు 2 వైలు 2 జెడ్లు 2 డబ్ల్యూలు అన్నీ యాడ్ చేస్తే ఎక్స్ వై జెడ్ డబ్ల్యూ 180 అవుతుంది. తర్వాత కింద ఉండే ట్రయాంగిల్లో ఎక్స్ వై దీన్ని యాడ్ చేస్తే 180, ఇక్కడ జెడ్ డబ్ల్యూ ఇక్కడ ఉండే యాంగిల్ని యాడ్ చేస్తే 180. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఏఓబి ప్లస్ సిఓడి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇది టోటల్గా 11th చాప్టర్కి సంబంధించిన సెకండ్ ఎక్సర్సైజ్లోని మిగిలిపోయిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ సెషన్లో మనం 12th చాప్టర్ చేద్దాం.